అండి, నేను మీ పక్క పల్లెటూరు రమ్మదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. కేరళ ట్రిప్ అయితే మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎయిర్ బస్ దిగినాక, అంటే కేరళ నుంచి హైదరాబాద్ ఎయిర్ బస్ దిగినాక మేమైతే హైదరాబాద్ లో అబ్బాయి దగ్గరికి అయితే వచ్చామండి. పొద్దున్నైతే వచ్చాము హైదరాబాద్. వచ్చి అబ్బాయి దగ్గరికి అయితే వచ్చాము. 10 దాకా చక్కగా నిద్రపోయాము. నిద్రపోయి మళ్ళీ లేచి రెడీ అయ్యి అన్నం అయితే వండుకొని పులిహోర అయితే చేశాను. నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. అది ట్రైన్లో అయితే చూపెడతానండి. ఇంకా అదండి, ఇంకా మించి అయితే ఏం లేదు. నా ప్రయాణం సాగుతూ ఉంటది. అంటే కేరళ నుంచి నేను ఇంటికైతే వెళ్తున్నాను. నా ప్రయాణం సాగుతూ ఉంటది. చూస్తా ఉండండి. చూస్తా ఉంటే మీకు అర్థమైద్ది. నేను ఇంటికి వెళ్ళినాక కూడా మీతో మాట్లాడతాను. ఇంకా అదండి, మనం ట్రైన్ అయితే టైం అయితే అయిపోయింది. 12 అయిపోయిందండి. టైం అయిపోయింది. అందుకే అడవుడిగా మాట్లాడుతున్నాను. మనమైతే వెళ్ళిపోతాం ట్రైన్ దగ్గరికి. రండి. ఇక ఆటో అయితే ఎక్కి ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము. ట్రైన్ దగ్గరికి వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాము. అదిగోండి, ట్రైన్ ఎక్కి కూర్చున్నాం ప్రశాంతంగా. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మేము ఆటో ఎక్కి దిగంగానే రైలు అయితే పాయింట్లో పెట్టేసి ఉండేసరికి మేము అక్కడి నుంచి రైలు మధ్య దగ్గరకు వచ్చి ఎక్కాల్సి వచ్చింది. అక్కడికి వచ్చి ఆ ఎండలో టైం వచ్చేసరికి మీకు టైం చెప్పలేదు కదా, 12 అండి, మధ్యాహ్నం 12 ట్రైను. ఇక మేము కొంచెం అడవుడిగా చెప్పాను కదా, అడవుడిగా లేచి పని చేసుకొని ఆ పులిహోర కలుపుకొని మళ్ళీ అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. లేట్ ఏం కాలేదండి, ట్రైన్ అయితే అయింది. మాకు అడవుడి ఏం లేదు కానీ, కాకుంటే కొంచెం ట్రైన్ దగ్గరికి నడవాల్సి వచ్చింది. ఆ ఎండలో బయట నుంచి లోపలికి అటు నడిచి ఎక్కేసరికి కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. ఎక్కినాక తర్వాత ప్రశాంతంగా మళ్ళీ వీడియో తీస్తున్నాం. అయితే టైం వచ్చేసి 1 రైలు ముందుకు సాగినాక 1:30, 2 అట్లా టైం అవుతుంది. అయినాక ఇక అన్నం తిందాంలే అని చెప్పి ఇక తింటున్నామండి. అయితే అబ్బాయిని తినమన్నాను. అబ్బాయిని తినమంటే అబ్బాయి ఇప్పుడు వద్దమ్మా, నాకు పొద్దున ఇడ్లీ అంటున్నాను, అట్లు తిని వచ్చేసాం కదా, ఇప్పుడు వద్దు, నేను కాసేపు నాకు తింటానని ఇక వాడైతే పడుకుంటే ఇక నేనైతే అబ్బాయి బాక్స్ అయితే వేరే పెట్టేశాను. ఇక నేను ఈ బాక్స్లో పెట్టుకొని తినేస్తున్నాం. పులిహోర చేశానని చెప్పాను కదండి, అన్నం వండి ఇక నిమ్మకాయలు పిండి పులిహోర కలుపుకొని బాక్స్లో పెట్టేసుకొని ఇక చెంచాలు తీసుకొని అన్నీ సర్దుకొని ఇక ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కినాక ఇక 2 అన్నం అయితే తినేస్తున్నాము. తిన్నాక వీడియో అయితే నేనేం తీయలేదండి. ఇక కాసేపు అయితే పడుకున్నాము. దిగే ముందు అయితే మళ్ళీ వీడియో తీశాను. ఇంకా అదండి, ఇక మనం నేను దిగినాక గుంటూరు స్టేషను ఇవన్నీ మొత్తం వీడియో మళ్ళీ మీకు ఇంటికి వెళ్ళిన దాకా కూడా వీడియో తీశాను. ఇక ఈ మధ్యలో అయితే తీయలేదు. తిన్నాక కాసేపు అయితే పడుకున్నాము ఆ ఎండకైతే. ఇక కాసేపు అయితే పడుకొని ఇక అప్పుడు లేసామండి. లేచినాక అప్పుడు దిగేటప్పుడు వీడియో తీసా. ఇక నేను మధ్యలో ఎక్కడ వీడియో తీయలేదు. ఇక కాసేపు పడుకొని ఉన్నాం కదా, ఇక అందుకని ఎక్కడ వీడియో తీయలేదు. మీకు నేను కేరళ వెళ్ళిన ట్రిప్పులు అవన్నీ కూడా ముందు మాట్లాడతాను. అవి ఎలా సాగినాయి ఏంటిది అనేది కూడా మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో మాట్లాడతాను. ఇక ఇప్పుడైతే మనం ట్రైన్ దిగేద్దాము. గుంటూరు అయితే వచ్చేసింది. ముందు ట్రైన్ దిగుదాం. ట్రైన్ దిగినాక మాట్లాడుకుందాం. హైదరాబాద్ నుంచి అయితే గుంటూరులో రైల్ స్టేషన్లోనైతే దిగేసామండి. ఇక దిగినాక ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడుకుందాం మీతో. దిగేసాం కదా, దిగేసి ఇక బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఇక్కడ మీకు స్టేషన్ చూపెడుతున్నాను. ఇదిగోండి మాది గుంటూరు రైల్ స్టేషను అని చెప్పి ఇక్కడైతే చూపించాను. చూపించినాక తర్వాత ఇక ముందుకు వెళ్తున్నాం. ముందుకెళ్ళి ఆటో మాట్లాడుకొని
బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం అనుకోండి, బస్ స్టాండ్కి వెళ్తే మాకు బస్సు ఉంది, ఇక ఆ బస్కి అయితే వెళ్ళిపోతాము. మేమైతే ఇవాళ లాస్ట్ బస్ అయితే కావచ్చు అనుకున్నాము, కాకుంటే లాస్ట్ బస్ ఏం కాలేదండి. ఎన్నింటికి ఎక్కాం కూడా ముందు ముందు చెబుతాను. అయితే ఇప్పుడు వెళ్తా మాట్లాడుకుందాం. ఏంటిదంటే ఇప్పుడు మనం కేరళ అయితే వెళ్ళొచ్చాం కదండి. కేరళ వెళ్ళి వచ్చినాక నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. కేరళ మున్నార్లోనైతే దిగాము. టీ పొడి తోటలు కానీ, అక్కడ మన ఫ్లవర్ గార్డెన్ కానీ, మళ్ళీ ఏనుగు సవారీ కానీ, బోట్ రేస్ కానీ, మళ్ళీ వచ్చేటప్పుడు మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళింది కానీ, వచ్చింది కానీ, మన విమానం ఎక్కింది కానీ, ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నాకు అవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టేశాను కదండి. నాకు ఎప్పుడైనా చూసుకోవాలనిపించినా కానీ చక్కగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. పలానా రోజు ఇలా వెళ్ళాము ఇలా కలిశారు అని చెప్పి కూడా చక్కగా వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. నాకు యూట్యూబ్ అయితే పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఏవైనా సరే నేను యూట్యూబ్లో ఇలా పెట్టేసుకున్నప్పుడు ప్రతి ఒక్క వీడియో అయినా, ఫోటో అయినా నాకు గుర్తొచ్చినప్పుడు చూసుకుంటే పలానా రోజు ఇలా వెళ్ళాము, పలానా రోజు ఇలా దిగాము అన్నది నాకు చాలా గుర్తుగా ఉండిపోయింది. నాకు యూట్యూబ్ అయితే పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటాను. ఇక ఇంకో విషయం వచ్చేసరికి వెళ్ళేటప్పుడు అయితే చాలా 50 మంది కలిసి వెళ్ళామని చెప్పాం కదా. 50 మంది వెళ్ళేటప్పుడు ఒకరికొకరు ఎవరం పరిచయం లేదు. అలా 4 రోజులు కలిసి మళ్ళీ వచ్చే రోజునైతే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళందరినీ వదిలిపెట్టి, అంటే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోయేటప్పుడు ఎవరికాళ్ళు 4 రోజులు కలిసి ఉన్నాము. ఎవరికాళ్ళు పిల్లలు కూడా చక్కగా పరిచయం అయ్యారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఆ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. వాళ్ళకి అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చేటప్పుడు బాధ అనిపించింది. మళ్ళీ అందరం ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నాము. వాళ్ళు ఎప్పుడు కలుస్తామేమో తెలియదు. ఏదైనా ట్రిప్ ఉంటే కలుస్తాం, లేకుంటే లేదు. అలాగా లేకుంటే నాది యూట్యూబ్ ఛానల్ ఉందని తెలుసు కాబట్టి అలాగా నన్ను యూట్యూబ్లో అయితే చూడగలుగుతారు. వాళ్ళనైతే నేను చూడలేను కదా. ఇక అది నేనైతే ఇక ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ స్టాండ్లో కూర్చుంటే అబ్బాయి అయితే కూరగాయలు తేయడానికి వెళ్ళాడు. పక్కనే మార్కెట్ ఉంది. అయితే ఆ మార్కెట్ కాడికి వెళ్ళి కూరగాయలు తేయడానికి వెళ్ళాడు. మేము వచ్చేసరికి ఎన్నింటికి వెళ్ళాము అనేది కూడా నేను చెప్తానన్నా కదా. అయితే మాకు 7:30కి బస్సు ఉంది. ఆ బస్సుకి అయితే వచ్చేస్తున్నాము. ఇప్పుడు బస్సు ఎక్కి ఇప్పుడు బస్సులోనే ఉండి మేము మాట్లాడుతున్నాను. ఇక బస్సు అది వచ్చినాక 7:30కి 8:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. 7న లాస్ట్ బస్సు అయిద్దాము. ఈ బస్సు మిస్ అయిపోయిందంటే మళ్ళీ మాకు 10ంటికి బస్సు ఉంది. ఇక ఆ బస్సు అయిద్దాము అనుకున్నా. కాకుంటే మా అదృష్టం ఏంటంటే బస్సు అయితే పోలేదు, చక్కగా బస్సు అందింది. 8:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడేమో మా అమ్మాయి, నేను, మా ఆయన ప్రయాణం చేసాము గుంటూరు నుంచి హైదరాబాద్కి. వచ్చేటప్పుడేమో మా అబ్బాయి, నేను, మా అమ్మాయి ముగ్గురు ప్రయాణం చేసామన్నమాట హైదరాబాద్ నుంచి గుంటూరుకి. అయితే మనకి ఎప్పుడైనానండి, మనం ఆడపిల్లైనా మగపిల్లడైనా, ఆడపిల్ల అయితేనేమో తండ్రి ఫస్ట్ పుట్టినాక తండ్రి తోడుండాలి. తర్వాత పెళ్లి చేసి పంపించినాక భర్త తోడుండాలి. భర్త తర్వాత కొడుకు, అంటే మనం కడదాకా కొడుకు తోడుంటాడు. అలాగా ఇప్పుడు నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళినాక మా ఆయన అయితే నన్ను చక్కగా సేఫ్టీగా తీసుకెళ్ళాడు, అన్నీ చూపించాడు. మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక మా అబ్బాయిని తోడిచ్చి మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టి రమ్మని చెప్పి, మా ఆయన గుంటూరు నుంచి మిమ్మల్ని కేరళ తీసుకెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి మిమ్మల్ని ఇద్దరిని మీ ముగ్గురిని ఎందుకు పంపించాడని మీకు డౌట్ రావచ్చు. చెప్తాను, దానికి కూడా క్లారిటీ చెబుతాను. ఎందుకంటే నేను చెప్పేదానికి మీకు డౌట్లు రావచ్చు. అందుకని నేను ఆ క్లారిటీ చెప్పాలి. ఆ డౌట్ మీకు తీర్చాలి నేను. అయితే మా ఆయన అయితే హైదరాబాద్ నుంచి మాతో పాటు ఎందుకు రాలేదంటే, మా ఆయన షాప్లో పనిచేస్తాడని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను చెప్తానే ఉండ వీడియోలో. షాప్ పని మీద వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి తన పనికి తను వెళ్ళి మా అబ్బాయికి చెప్పాడనమాట. అమ్మని సేఫ్టీగా తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టి నువ్వు కూడా 2 రోజులు ఉండి తర్వాత తిరిగి వచ్చాయని చెప్పి మా అబ్బాయిని అంటే మమ్మల్ని మా అబ్బాయికి అప్పచెప్పి మా ఆయన పనికి మా ఆయన వెళ్ళాడు. అది జరిగిన మ్యాటర్. అయితే మీ డౌట్ అయితే తీరింది కదా. ఇక మేమైతే బయలుదేరి ఇక 7:30 బస్సుకు బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తున్నాం. ఇక టికెట్లు అవి తీసుకొని ఇక్కడ చూశారు కదా, మా అబ్బాయి పక్కన కూర్చున్నాడు చూసారా. వచ్చేటప్పుడేమో మా ఆయన పక్కన కూర్చున్నాడు, ఇంటికి వచ్చేటప్పుడు మా అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు. ఇంకా అదండి, మనకి ఆడవాళ్ళకి తోడు కావాల్సింది అదే కడవరికి. మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా తాళి కట్టిన భర్త, కడుపున పుట్టిన పిల్లలే చూసుకోగలుగుతారు. ఇంక ఏరే వాళ్ళు ఎవరూ చూసుకోలేరు. నేనైతే పక్కా గ్యారెంటీ ఇస్తాను. కష్టమైన సుఖమైన
తాళి కట్టిన భర్త భరాయించాలి, లేకపోతే కడుపును పుట్టిన పిల్లలే భరాయిస్తారు. అంతకు మించి ఎవరు భరాయించరు, ఎవరు కూడా చూసుకోరు, ఎవరికి అవసరం లేదు, ఎవరు పట్టించుకోరు కూడా. నా ఉద్దేశం అయితే అంతేనండి. నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి. వచ్చే రంగంలో ముందు మొక్కలకు నీళ్లు పోసాను. నీళ్లు పోసినాక నేను ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. ఇక పిల్లలు మంచినీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు అయితే నాకు ఇచ్చారు. ఇక తాగి ఇక చెట్లకు నీళ్ళు అయితే పోసుకుంటా. ఊరి నుంచి వచ్చినాక ఇదిగోండి రచ్చ చూడండి. వాషింగ్ మిషన్కి వేసేసాము బట్టలు. రాగానే వాషింగ్ మిషన్ వేసేసుకున్నాం అనుకోండి, అవి తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ స్నానాలు చేసి పని చేసుకునే లోపల ఈ బట్టలు 2 సార్లు వేసేసామంటే అయిపోద్ది. ఇవన్నీ ఉతకాల్సినవి. ఒక ట్రిప్ అయింది, మళ్ళీ ఇంకోసారి వేయాలి. అది అయిపోయినాక చూపెడతాను. మళ్ళీ వేసేటప్పుడు చూపెడతాను. ఇవన్నీ తీసుకెళ్ళి పైన ఆరేయాలి. అక్కడ సిటీ వాతావరణానికి పల్లెటూరు వాతావరణానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. చల్లటి గాలి వస్తుంది. బయట అయితే ఫ్యాన్తో కూడా అవసరం లేదు, అంత చల్లగా వస్తుంది గాలి. చూడండి, ఇంట్లోకి రాగానే కూలర్ అయితే వేసేసాము. ఎందుకంటే తలుపులేసి ఉన్నాయి కదా, తలుపులేసి ఉండి ఆవిరి వస్తుంది. అందుకని చెప్పి ఫ్యాన్ వేసి అయితే కూలర్ వేసుకున్నాము, కొంచెం చల్లబడిద్దని. బయట గాలి కూడా చక్కగా ఇంట్లోకి వచ్చిందండి. బయట గాలి కూడా చల్లగా వస్తుంది గాలి అయితే. అమ్మయ్య అనిపిస్తుంది నాకైతే. ఈ 7 రోజులు కూడా మన గాలి కనంటే ఏసీ మాకు అలవాట్లేదు, కూలర్ అనమాట. ఏసీ అలవాట్లేక ఆ ఏసీలో ఉండి బయట గాలి ఎప్పుడు పిలుద్దామా, మా పల్లెటూరు వాతావరణం ఎప్పుడా అని నాకు ప్రాణం తొకతొకలాడింది. ఇక ఇప్పుడైతే చూడు చక్కగా చల్లగా వస్తుంది గాలి. ఇక బట్టలు కూడా వేసేస్తున్నాము. స్నానాలు చేసేసి బట్టలు కూడా వేసేసి పైన చేసుకోవాలండి. బట్టలన్నీ అయిపోయినాక అప్పుడు పడుకుంటాం. ఇప్పుడు ఈ లోపలైతే వంట చేసుకోవాలి, తినాలి, చాలా పని ఉంది. కూరగాయలు అయితే తీసుకొచ్చాను, చూపెడతానండి. గుంటూరు బస్ స్టాండ్లో దిగాం కదా, అబ్బాయి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు, చూపెడతాను మీకు. ఇవ్వండి కూరగాయలు అబ్బాయి తీసుకొచ్చాడు మార్కెట్కి వెళ్ళి. క్యారెట్, గోడుచిక్కుడుకాయలు, దొండకాయలు, సొరకాయ, టమాటా, పచ్చిమిరకాయలు మర్చిపోయాడు కదా మైడు. పచ్చిమిరకాయలు రాని అన్నిసార్లు చెప్పాను, మర్చిపోయాడు. పెరిగిపోయాడు ప్రస్తుతానికి. పచ్చిమిరకాయలు తీసుకొచ్చాడు, వేరే సంచిలో పెట్టాడు. నేనే పెట్టింది కూడా వేరే సంచిలో, మర్చిపోయాను. తేలేదు అనుకుంటా తెచ్చాడు. ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే కూర వండాలన్నా కానీ వండలేము. పచ్చిమిరకాయ ఉల్లిపాయ కంపల్సరీ ఉండాల్సిందే. మొత్తం నైట్ ఉతికేసి ఆరేసిన బట్టలు ఇవి. అది తెల్లారి చూపెడతా. మళ్ళీ తెల్లారి బట్టలన్నీ వేసాము. నైట్ ఒక్కసారి వేసామండి, వేసి ఇంతవరకు ఆరేసి ఇక ప్రయాణం చేసి వచ్చాం కదా అని చెప్పి ఇంతవరకే బట్టలు వేసాము, పైన ఆరేసాము. తెల్లారి నాకు ఉతికి చూసారు ఎట్ట కలుతుందో. మాకు పైరు గాలి బాగా వచ్చిందండి. ఇటు అంతా ఖాళీ ప్లేస్ కదా, ఇవన్నీ పొలాలు, ఖాళీ ప్లేస్, గాలి బాగా వచ్చింది మాకు. అట్లా బయట కూర్చున్నా కానీ బాగా వచ్చింది. కుర్చీలో వేసుకొని కూర్చున్నా కానీ మాకు గాలి బాగా వచ్చింది. బట్టలు చూసారు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇప్పుడు ఉతికేసి ఆరేసినాయి. ఇది పైన మా ఇంటి మీద డాబా మీద ఆరేసాను ఇవన్నీ. ఏముందండి, గాలి ఎండ బాగా అవుతుందిగా, ఆరిపోతే తొందరగానే. ఈ మాట వేసేటప్పుడు ఉంటుంది. పైన ఎట్లా ఉంటుంది మాకు గాలి చూసారు ఎట్లా తగులుతుందో. ఇంకా పైన మీకు బాగా అర్థమవుతుంది. గాలి బాగా వచ్చిందండి మాకు. ఇది చూసారు కదా, బట్టలన్నీ ఆరేసేసాము. బట్టలు ఎన్ని ఉండయో చూసారు కదా. నైట్ అయితే 2 సార్లు మిషన్కి వేసేసాము. వేసేసినాక ఇక వంట చేసుకొని, అంటే ముందు తానం చేసి వంట చేసుకొని అన్నం తిన్నాక ఇక 2 సార్లు వేసిన బట్టలు అయితే ఆరేసాము. ఆరేసినాక ఇక బట్టలన్నీ వేసుకుంటూ ఉంటే కాలే ముందు పడుకోవాలి, తెల్లారి పొద్దున్నే లేచి పని చేసుకోవచ్చు అని చెప్పి ముందు ప్రశాంతంగా అన్నం తినేసి పడుకున్నామండి. తెల్లారి లేచినాక అప్పుడు మళ్ళీ మిషన్కి వేసాము. ఉతకటం అయితే ఏం ఉతకలేదు నేను, మళ్ళీ దీంట్లో బడా ఏం లేదు, ఉతకటం అయితే ఏం ఉతకలేదు. అన్నీ మిషన్కి వేసేసాను. మిషన్కి వేసేసి అన్నీ ఆరేసాం. పైన ఇక్కడ కింద మొత్తం బట్టలే. ఇక 4-5 రోజులు ట్రిప్ కదా, ఇక బట్టలన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం ఉతికేసుకున్నాను. బట్టలన్నీ ఉతికేసుకొని ఆ కంఫర్ట్ అది వేసుకొని చక్కగా బట్టలన్నీ నీట్గా ఆరేసుకొని అన్నీ మడత పెట్టేసుకున్నాం మళ్ళీ తర్వాత కదా. కాకపోతే బట్టలు ఆరేయటం, కంఫర్ట్ వేయటం అవన్నీ ఎక్కడ చూపించలేదు. ఎందుకంటే ఇక మేము ఈ పని చేసుకునేది అందులో ఉండిపోయాం. వీడియోలు తీసుకుంటూ ఉంటే మళ్ళీ పని లేట్ అయ్యిద్ది, ఎండెక్కిద్ది. మళ్ళీ ఎండెక్కిందంటే ఈ పని అంతా చేయలేము, ఈ బట్టలు ఆరేసుకోవటం ఇవన్నీ చేయలేము అని చెప్పి ముందు బట్టల పని చేసాం కాబట్టి ఇక వీడియో ఎక్కడ తీయలేదు. అందుకే బట్టలన్నీ ఆరేసినాక తర్వాత మీకు వీడియో షేర్ చేశాను. కదండి, నా కేరళ ట్రిప్ అయితే
చక్కగా జరిగింది. క్షేమంగా వెళ్ళాము, మళ్ళీ క్షేమంగా ఇంటికైతే చేరాను. ఇంతకీ ఒక చిన్న మాట అండి, ఏంటిదంటే నేను తీసిన వీడియోలన్నీ అంటే కేరళ ట్రిప్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఉండే యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి పక్కా పల్లెటూరు రమాదేవి యూట్యూబ్ ఛానల్లో అయితే మొత్తం వీడియోస్ అన్నీ పెట్టేశాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ మొత్తం చూడండి, చూసి వీడియోస్ ఎలా ఉండి ఏంటిది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పేసండి. మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తూనే ఉంటా. మీ అభిమానం ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకుంటానండి, మీ పక్కా పల్లెటూరు రమ.